కాబట్టి ఎవరు దిక్కు? ఇదిగో ఈయనొక్కడే దిక్కు. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. అది భగవంతుడు ఒక్కడే దిక్కు, మనల్ని కాపాడేటువంటి వాడు ఆయన ఒక్కడే. అట్లాంటి వాడిని వదిలిపెట్టి ఈ ప్రపంచాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఏం చేయాలని అర్థం కాలేదు. ఇప్పుడు అనుకున్నాడు, చూడు ఇంతే ఇంతే అని. ఒక్కసారి ఎందుకో భగవంతుడి వైపుకి తిరిగింది మనసు గజేంద్రుడికి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుడి వైపుకి తిరుగుతుందే, మీరు బాగా ఆలోచించండి. మన జీవితంలో చూస్తూ ఉన్నాం, ఏదన్నా కష్టం వస్తే లేదు వ్యాపారాల్లో నష్టం వస్తే ఏం చేస్తాం మనం? మనకు కావలసిన వాళ్ళు ఎవరో వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం, స్నేహితుల ఇళ్ళకి వెళ్తాం, బంధువుల ఇళ్ళకి వెళ్తాం, వాళ్ళని రహస్యంగా తీసుకెళ్తాం, ఓ చెట్టు కింద కూర్చోబెడతాం, ఆలోచిస్తాం. ఇదిగో ఈ విధంగా జరిగింది, నాకు ఏం చేయమంటావు చెప్పు, వాట్ ఇస్ యువర్ ఒపీనియన్, వాట్ ఇస్ యువర్ ఒపీనియన్. ఏం చెప్తాడు ఆయన? ఆయన కూడా దిగుండాడు కదా. ఇప్పుడు ఒకరు ఏం చేయగలరని ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. అందరికీ మనసులు ఉన్నాయి, దేనికి? దుఃఖపడడానికి. కనుక కష్టాలు వచ్చినప్పుడు ఇతరులతో చెప్పుకోవడం ఎవరైనా చేయగలరు, కానీ భగవంతుడితో చెప్పుకోవడం అనేది ఒక భక్తుడు చేయగలడే కానీ మరొకరు చేయలే. కాకపోతే ఒకటి, ఆ సమయానికి ప్రమాదభరితంగా మనం ఉంటాం చూచారా, ఆ సమయంలో మన జ్ఞాపకం రావాలి, భగవంతుని తలుచుకుందామని. అది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. మీకు ప్రధానంగా అది కనపడుతుంది గజేంద్రుడి విషయంలో. ఒక్కసారి అనుకున్నాడట, వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు మాత్రం ఏం చేయగలరు, ఇంకెవరు మాత్రం ఏం చేయగలరు, భగవంతుడే నన్ను రక్షించాలి. గజేంద్రుడికి ఎందుకు వచ్చిందో చెప్తాను తర్వాత. ఆ సమయంలో ఒక్కసారి చూచాడు, ఎవరా భగవంతుడు? ఎవని చేజనించు జగము ఎవని లోపలనుండులీనమై, ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. మృగమై పుడితే గజేంద్రుడైతే అటువంటి కష్టాల్లో భగవంతుని అలా ప్రార్థించడం అనేది అనేక జన్మ పూర్వజన్మ కర్మ ఫలం. అది తర్వాత చెప్తాను మీకు. ఈరోజు ఇంట్రడక్షనే మనం దాంట్లో స్టార్ట్ చేశాం. ఈ స్మృతులు ఊరికే రావు. ఒక్కసారి ప్రార్థన చేశాడు, భగవంతుడు రక్షిస్తాడేమోనని. ఇక్కడేమో మొసలు లాగేస్తా ఉంది లోపలికి. లోకంబులు లోకేశులు లోకస్థులు, లోకంబులు లోకేశులు లోకస్థులు, తెగిన తుదిన్ అలోకంబగు పెంచీకటి కవ్వల నెవండే కాకృతి వెలుగు, ఎవ్వండు ఏకాకృతి వెలుగు, అతనినే సేవింతున్. లోకంబులు, ఎన్ని లోకాలున్నాయో, చతుర్దశ భువనాలు. లోకంబులు లోకేశులు, ఆ లోకాల్ని పరిపాలించేటువంటి వాళ్ళు ప్రభువులు. ఇప్పుడు వరుణలోకం ఉంది, వరుణుడు. అగ్నిలోకం ఉంది, అగ్నిదేవుడు. ఇంద్రలోకం ఉంది, దేవేంద్రుడు. ఇట్లా ఒక్కొక్క లోకాన్ని ఒక్కొక్కరు పరిపాలిస్తూ ఉండారు. లోకంబులు లోకేశులు లోకస్థులు, ఆ లోకంలో ఉండేటువంటి జనులు, లోకులు. తెగిన తుదిల్ అలోకంబగు పెంచీకటి కవ్వల. ఈ లోకాలు, ఈ లోకేశులు, ఈ లోకస్థులు వీళ్ళందరూ కూడాను ప్రళయ కాలంలో సమస్తమైన ఆ బ్రహ్మ ప్రళయం వచ్చినప్పుడు, మహాప్రళయంలో వీళ్ళందరూ కూడాను ఆ చీకటిలో ఎక్కడున్నారో కనపడినటువంటి చోట అందరూ ఈ ప్రళయంలో కొట్టుకుపోతున్నారు కనుక ప్రళయ జలాలలో అటువంటి చోట అంత చీకటమయం, గాఢాంధకారం. పెంచీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు.
కాబట్టి ఈ పెంజీకటికి, ఈ గాఢాంధకారానికి అతీతంగా ఎవడైతే దివ్యంగా శోభిస్తూ ఉంటాడో, మహాభారతంలో మార్కండేయ మహర్షి ఎవరిని వటపత్రసాయిగా దర్శించాడో ఆ సమయంలో, పెంజీకటి కవ్వల్ల నెవ్వండి కాకృతి వెలుగు అతనినే సేవింతు, అతనే ఈ జగత్తుకు కారణం, సృష్టికి కారణం, స్థితికి కారణం, ప్రళయానికి కారణం. కాబట్టి ప్రళయం యావత్ ప్రపంచం మునిగిపోయినటువంటి దశలో కూడాను, ప్రళయ జలాల్లో యావత్ ప్రపంచం మునిగిపోయినటువంటి దశలో, నిమగ్నమైపోయినటువంటి దశలో, గాఢాంధకారం అలమటించుకున్నటువంటి దశలో ఎవడైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నేను సేవిస్తూ ఉన్నాను, నేను ధ్యానిస్తూ ఉన్నాను, నేను పూజిస్తూ ఉన్నాను, నేను కీర్తిస్తూ ఉన్నాను. అప్పుడు అనుకుంటూ ఉండాడు భగవాన్, ఎందుకు వదిలేస్తున్నావు నన్ను? కలడందురు దీనులయడ, దీనదయాళుడు, భక్తవత్సలుడు, అనాదిగా మహాత్ములంతా వాళ్ళ జీవితాల్లో అనుభవించినటువంటి సత్యాల్ని గ్రంథస్థం చేశారు. భక్తులందరూ అందరూ చెబుతూ ఉన్నారు. ఎక్కడుంటాడయ్యా భగవంతుడంటే పోతనామాచ్యుడు. కలడందురు దీనులయడా, దీననాథుడైనటువంటి, దీనదయాళుడైనటువంటి భగవానుడు ఎక్కడుంటాడంటే దీనులు ఎక్కడుంటే అక్కడుంటారు. నిన్న చూసాం పతిత పావనుడు. పతితలు ఎక్కడైతే ఉంటారో పావనుడు వాళ్ళని పవిత్రం చేసేటివాడు, వాళ్ళు గనక ఆశ్రయించుకుంటే. అందుకని ఆయన పతిత పావనుడు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గుణముల పాలన, కలడందురన్ని దిశలను కలడు కలండ నెడివాడు. డౌట్. కలడు కలండ నెడివాడు కలడో లేడో, అక్కడికి వచ్చేసింది. ఇంతగా నేను ప్రార్థన చేస్తూ ఉండినా రావడం లేదంటే, కొందరు చెబుతూ ఉన్నారు దీనుల్లో ఉంటాడు, ఎవరైతే బాధల్లో ఉంటారో ఆర్తత్రాణప్రాయణుడు కనుక బాధల్లో ఉండేటువంటి వాళ్ళని బ్రోచేటువంటి వాడు భగవంతుడు అని కొంతమంది చెప్తారు. ఆశ్రిత జన రక్షకుడు అని మరికొందరు చెబుతారు. కాబట్టి ఎక్కడున్నాడు ఇంతకీ భగవంతుడు? పరమయోగుల యొక్క హృదయాల్లో ఉన్నాడా? దీనుల్లో ఉన్నాడా? అన్ని దిశల్లో ఆయనే వ్యాపించి ఉన్నాడంటారు కదా. ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం. కాబట్టి కలడు కలడు భగవంతుడు ఉన్నాడు 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 అని అందరూ చెబుతూ ఉన్నారు కదా. అలా ఉన్నాడు అనేటువంటి వాడు నిజంగా ఉన్నాడో లేడో? కరుణించు నా స్వామి కన్నికరించవదేమి, కరుణించు నా స్వామి కన్నికరించవదేమి, ఆశ్రయించితి స్వామి ఆలసించెదవేమి, కరుణించు నా స్వామి కన్నికరించవదేమి, ఆశ్రయించితి స్వామి ఆలసించెదవేమి, కరుణించు నా స్వామి కన్నికరించవదేమి. వైకుంఠమందున వెలిగేటి నా స్వామి, ఫస్ట్ ఫోన్ పోతా ఉంది వైకుంఠానికి. ఇంతవరకు కలడు కలండనేవాడు కలడో లేడో ఇప్పుడు అర్థమైపోతుంది. ఉన్నాడు వైకుంఠుడు. ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. సిరికించప్పుడు తర్వాత తెలుస్తుంది. వైకుంఠమందున వెలిగేటి నా స్వామి, దారి చూపే తండ్రి దారిగని రావేమి, దారి చూపే తండ్రి
దారిగని రావేమి కరుణించునా స్వామి కనికరించవదేమి ఆశ్రయించితి